Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important common or basic rule 3 under direct speech into indirect speech. Reporting verb and reported verb of direct speech and reported verb change in indirect speech. అంటే డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ పార్ట్ అని రిపోర్టెడ్ పార్ట్ అని రెండు ఉంటాయి. చూడండి, కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని, కొటేషన్స్లో లేదు దాని అంటే అవుట్ సైడ్ ది కొటేషన్స్ దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఇక్కడ డైరెక్ట్ పైకి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయి. అయ్యే ఆ రూల్స్ డీల్ చేసేది 5 రకాల రూల్స్ అని చెప్పా. ఇప్పుడు 3లో ఉన్నాం, అది కూడా అయిపోతుంది. చూడండి, ఈ రిపోర్టింగ్ వర్బం చూసారా, ఇంగు రూపం వస్తుంది. రిపోర్టింగ్ పార్ట్, ఈ రిపోర్టింగ్ వెర్బు దీన్ని బట్టి ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నటువంటి వెర్బు యొక్క టెన్స్ మారిపోద్ది. అది చాలా ప్రాణం అన్నమాట మనకి పరీక్షల్లో, నిజ జీవితంలో కూడా. చూడండి, రిపోర్టింగ్ వెర్బ్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అన్నాడు. అంటే ఈ పైన ఉండే కొటేషన్స్ లో ఆ వాక్యం అంతా కూడా డైరెక్ట్ స్పీచ్ అంట. ఓకే, ఈ రిపోర్టింగ్ వెర్బ్ కనుక ప్రజెంట్ టెన్స్ లో ఉంటే, ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ కావచ్చు, సేస్ అట్లా, ప్రజెంట్ కంటిన్యూ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఏదైనా కావచ్చు. ఎక్కువగా మనం సేస్ అట్లాంటివి చూస్తాం. అందుకే సింపుల్ గా ప్రజెంట్ టెన్స్ అని రాశా, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని రాయలా. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంటే ఏ ప్రజెంట్ అయినా సరే ఉంటే ఈ కొటేషన్ లో ఉండేది ఏ టెన్స్ ఉన్నా మనం వర్రీ కావద్దు. ఈ ఐసే అనిలా దాన్ని కిందకి దించండి. ఐసే తర్వాత దట్ కంజంక్షన్ వస్తుంది. హీఈజ్ వైజ్. పర్సనల్ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అనేది ఇంతకుముందు వీడియోలో చూసాం, దయచేసి దాని కొద్ది గమనించండి. హీ అనేదండి థర్డ్ పర్సన్ అయినప్పుడు ఏ మార్పులు రావు. హీ అలా దించండి. ఇక్కడ సే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ అనే టెన్స్ ఏ మారదు, యాజ్ ఇట్ ఈజ్ దించేయండి. కాకుంటే ఇది సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ తీసుకోండి అంతే. ఇది ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ లో తెలుసు. ఒకవేళ పాస్ట్ ఉంటే పాస్టే, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్, మీ ఇష్టం. హీ ఈజ్ వైజ్ అంటే అయిపోయింది, ఓవర్. ఇంకోటి, హీ హ్యాజ్ సెడ్, కొటేషన్, ఐ యామ్ గుడ్. హ్యాజ్ సెడ్ కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది ఏదైతే ప్రెజెంట్ అది సబ్ డివిజన్స్ తో సంబంధం లే, ప్రెజెంటా కాదా అంతే. హీ హ్యాజ్ సెడ్ ఐ యామ్ గుడ్. చూసారా, ప్రెజెంట్ టెన్స్ కదా, ఇది మారకూడదు. ఇంకా టెన్స్ మారదు, మిగిలిన కొన్ని మారుతాయి. హీ హ్యాజ్ సెడ్, దట్ కంజంక్షన్, అయ్యే ఉద్దేగా సబ్జెక్ట్ అవుద్ది. హీ పెట్టండి, కన్ఫ్యూజ్ కావద్దు. హీ అసలు యామ్ ఉంది కాబట్టి యామ్ రావాలి ఇక్కడ, కానీ నేను యామ్ తీసుకోవటంగా. ఎందుకని హీ అండి థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఎస్ రావాలి, యామ్కి ఎస్ జారాల. అప్పుడేముంది, రూపాంతరం చేయాలి, హీ ఈజ్ గుడ్ అంతే. టెన్స్ మారకూడదు. అది సబ్జెక్ట్ని బట్టి ఒకవేళ
సింగులర్ ఆఫ్ ప్లూరల్ లా మారొచ్చు, కానీ ఫస్ట్ ఐ అయితే యాము, హీ అయితే ఈజు, దే అయితే ఆరు అట్లా వస్తాయి అనమాట. యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ తీసుకోండి. తర్వాత చూడండి, ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఇన్ డిఫరెంట్ టెన్స్ అన్నానే. ప్రెజెంట్ టెన్స్ అయినట్లయితే, అంటే రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ అయినట్లయితే ఈ టెన్స్ మారదు అన్న. ఒకవేళ రిపోర్టింగ్ వెర్బ్ ఫ్యూచర్ టెన్స్ అయితే షల్లు, ఇల్లు అంటే V1 వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అవి ఏది జనరల్ గా ఇట్లా ఉంటాయి అనమాట. సింపుల్ గా అవి ఉంటే అప్పుడు కూడా ఈ కొటేషన్ లో ఉన్న భాగం అంటే రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్న టెన్స్ మారదు. ఐ షల్ సే లేక ఐ విల్ సే. హీ ఈజ్ వైజ్ అని ఉంది, దాన్ని ఎలా మార్చాలా చూడండి. ఐ షల్ సే దట్ హీ ఈజ్, దాని అటెన్షన్ అది ఎలా చేశారంటే హీ మారదు కదా. థర్డ్ పర్సన్ మారదు, హీ ఈజ్ వైజ్ అంతే. ఆ టెన్స్ మార్చగాకుండా అది అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఇలా రిపోర్టింగ్ పార్ట్ లో ప్రెజెంట్ టెన్స్ ఉన్నా, ఫ్యూచర్ టెన్స్ ఉన్నా, కొటేషన్స్ లో ఉన్న భాగములోని ఆ వెర్బ్ టెన్స్ మారకుండా చూసుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.